ఇక ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. సంబంధించిన కస్టమ్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ మోడల్లో, ఎందుకంటే అన్ని వసతులతో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. దాన్ని చూసి ఒక కమిటీ మంత్రిమండలిలో ఒక 2-3 వెళ్ళి దాన్ని చూసి అన్ని వసతులతో కూడిన ఈ సెంటర్ని ఇక్కడ అమరావతిలో డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం వెళ్ళి దాన్ని చూసి అన్ని వసతులతో కూడిన ఈ సెంటర్ని ఇక్కడ అమరావతిలో డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఎనర్జీకి సంబంధించి భారాన్ని తగ్గించాలి, రాష్ట్రానికి కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ఏదైతే విద్యుత్ రూపంలో కానీ ఎనర్జీ రూపంలో ఏదైతే భారం ఉందో. ఎందుకంటే ఇప్పుడు పీక్ అవర్స్లో మనం 10 రూపాయలకు కూడా పవర్ పర్ యూనిట్ కొనే పరిస్థితి ఉంది. యావరేజ్ ఇప్పుడు 5 రూపాయల దాకా ఏదో యూనిట్ రేటు ప్రభుత్వం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంటున్న విషయం మనకు తెలిసిందే. సో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ భారాన్ని ప్రభుత్వం మీద కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద కానివ్వండి, లేకపోతే పరిశ్రమల మీద కానివ్వండి, దీన్ని తగ్గించుకుంటూ ఏ విధంగా రావాలనే ఆలోచనలో భాగంగా మరి ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి డిఫరెంట్ ప్రపోజల్స్ మంత్రిమండలి ముందు ఉంచడం జరిగింది. దాంట్లో టాటా పవర్ ఒక 400 మెగావాట్ సోలార్ అలాట్ చేయమని చెప్పేసి, అదేవిధంగా SCL సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఎకరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు మొత్తం 3200 మెగావాట్లు సుమారు అలాట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దీని మూలంగా దాదాపు 5500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాయి. అదేవిధంగా 3500 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తూ, ఇంతకుముందు ఎవరికి అలాట్ చేయని ప్రాంతాల్లో వీరికి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఓవర్ ల్యాపింగ్ జరగకోకుండా, ఇంతకుముందు అలాట్మెంట్స్కి ఓవర్ ల్యాపింగ్ జరగకోకుండా కొత్త ప్రాంతాలని అంటే వైఎస్ఆర్ కడప జిల్లా కానివ్వండి, అదేవిధంగా కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో వీరు కోరారు. వీరికి ప్రభుత్వం ఈ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. ఓకే.